దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడంట. విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుచున్నాడు. దేవుని వద్దకు మన యొక్క అర్పణలు ఎప్పుడైతే ఈ యొక్క ఒక వ్యక్తి ఏం చేస్తాడని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ దేవుడికి అర్పిస్తున్నప్పుడు ఆ అర్పణలన్నీ ఎక్కడికి వెళ్తాయి? పరలోక రాజ్యంలో దేవుడి ముందు ఒక స్తూపం వల్లే ఆయన వద్దకు వెళ్తాయి. అంటే దేవుడు మనం ఇచ్చే ప్రతి కానుకలను, మనం ఇచ్చే ప్రతి విశ్వాసంతో ఇచ్చిన ప్రతి విత్తనాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి దాని ద్వారా దేవుడు మన ఆశీర్వదించి శ్రేష్టమైన బహుమానాలు మనకు ఇస్తాడు. హల్లెలూయా. 5వ వచనం. విశ్వాసమును బట్టి ఇక్కడ మరణము చూడకుండానట్లు కొనుకోబడెను. అతడు కొనుకోబడమునకు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. ఇక్కడ 2వ వచనంలో ఉందంటే దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. అంటే ఎంత వాక్యము, ఏంటి రుజువులేంటి? దేవుడి వాక్యంలో దేవుడు చేసిన కార్యాలకు అన్ని రుజువులేంటి అని చెప్పడానికి ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు అక్కడ రుజువులను ఇక్కడ చూపిస్తున్నాడు. మనకి రుజువులేంటి, ఏ విధంగా మన పితరులు ఏ విధంగా వాగ్దానాన్ని పొందుకున్నారు, ఏ విధంగా వారు మరణాన్ని జయించారు, విశ్వాసం ద్వారా వారు ఏ కార్యాలు జరిగించారు అనేది ఈ యొక్క అధ్యాయం మొత్తంలో దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కయ్యను ఏ విధంగా అయితే మరణాన్ని జయించినట్టు విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి కయ్యను మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేది. హల్లెలూయా. మనము ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టడై ఉండాలి. మనమందరం కూడా దేవునికి ఇష్టడై ఉన్నప్పుడు మరణకరమైన ఎలాంటి సమస్య అయినప్పటికీ దాన్ని జయించే వాళ్ళమై ఉంటామట. ఎందుకంటే కయ్యను దేవునికి ఇష్టడై ఉన్నాడట. అతను కయ్యను హానోకు దేవునికి ఇష్టడై ఉన్నాడట. హానోకు ఏం చేసిండో దేవునికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడితో నడిచింది కాబట్టి దేవుడు అతన్ని కొనిపోయాడు. కాబట్టి మనం కూడా దేవుడితో నడుస్తూ దేవుడికి మంచిగా మనం ఇష్టడిగా ఉండాలట. ఎప్పుడైతే మనం ఇష్టడిగా ఉంటామో అప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదించి మనల్ని హెచ్చించి మరణాన్ని కూడా జయించే సామర్థ్యాన్ని మనకి ఇస్తాడు. 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన